ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం అనగా ఏమిటి అంటే, మనకు కంటికి కనబడని వాటిని హృదయంతో గ్రహించి నమ్మటమే విశ్వాసము. ఇట్టి విశ్వాసము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో అనేక భక్తులు గురించి ఉంటుంది. అయితే మొదట ఆదికాండంలో 4వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనము చూసినట్టయితే, అక్కడ కయీను హేబెలు దేవునికి బలులు అర్పించాడు. అదేవిధంగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం చూసినట్టయితే అక్కడ కూడా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, కయీను హేబెలు ఇద్దరు సహోదరులు, ఇద్దరు కలిసి దేవునికి బలులు అర్పించారు. అయితే హేబెలు నీతిమంతుడు కనుక ఆయన బలిని దేవుడు అంగీకరించాడు. ఆ నీతి కయీను దగ్గర లేదు కనుక ఆయన బలిని దేవుడు అంగీకరించలేదు. అయితే కయీను తన సహోదరుడి మీద ద్వేషం పెంచుకున్నాడు. ద్వేషం పెంచుకుని కయీను తన సహోదరుని హేబెల్ని చంపడం జరిగింది. అయితే హేబెలు చనిపోయిన తర్వాత కూడా ఆయన రక్తము మాట్లాడినది, దేవునికి మొర్రపెట్టినది. ప్రియమైన వాళ్ళరా, నీతిమంతుడు ఏ బలులు అర్పించిన దేవుడు అంగీకరిస్తాడు. నీతిమంతుడు దేవుని ఎవరైతే విశ్వసిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీతిమంతుడి యొక్క మొర దేవుడు అంగీకరిస్తాడు.